ఇది ఒక చిన్న పల్లెటూరు. పేరు రంగాపురం. రంగాపురం అనే చిన్న పల్లెటూరులో ఒకరోజు రాము రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నాడు. అలా నడుస్తూ వెళ్తున్న రాము కళ్లకు రోడ్డు మీద ఏదో మెరుస్తూ కనిపించింది. నిజంగానే బంగారు గొలుసే? ఇది ఇక్కడ ఎలా పడిపోయింది? ఆ గొలుసును చేతిలో పట్టుకుని రాము లోతుగా ఆలోచించడం ప్రారంభించాడు. కొంతసేపు ఆలోచించిన తర్వాత రాము ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. రాము నిజాయితీగా ఆలోచించాడు. దొరికిన గొలుసును పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సార్, ఈ బంగారు గొలుసు రోడ్డు మీద దొరికింది, అందుకే మీకు ఇవ్వడానికి తీసుకువచ్చాను. చాలా బాగా చేశావు బాబూ, నీ నిజాయితీకి అభినందనలు. కొంతసేపటి తర్వాత గొలుసు యజమాని అక్కడికి వచ్చింది. ఇదేనా మీరు పోగొట్టుకున్న గొలుసు? అవును సార్, ఇదే నా గొలుసు. కొంతసేపటి తర్వాత గొలుసు యజమాని అక్కడికి వచ్చింది. బాబూ, నీ నిజాయితీ వల్ల నా గొలుసు తిరిగి దొరికింది. చాలా ధన్యవాదాలు. వద్దు సార్, నేను చేసినది సరైన పని మాత్రమే. శభాష్ రాము, నీ నిజాయితీ చాలా గొప్పది. నీలాంటి పిల్లలు సమాజానికి ఆదర్శం. నిజాయితీ అనేది చిన్న విషయం కాదు, అది మనిషి విలువను చూపించే గొప్ప గుణం.